హాయ్ అండి. నేను మీ మైత్రి. ఎంత బావైతే మాత్రం సెకండ్ ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ సీరియల్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నీ పేరు అదే నాకు తెలుసు. కాకపోతే నువ్వు వర్క్ చేస్తున్నది ఎలాంటి పర్సన్ దగ్గర? అది పనిష్మెంట్ కాదా? అందుకే సదా శాస్త్రి అన్నాను. నిన్న నైట్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రా అంటుంది పప్పు. నాకెందుకు థ్యాంక్స్ అంటాడు శాస్త్రి. నిజమే, నీ ఫీజ్‌కి నేను మాట్లాడడమే ఎక్కువ. ఇంకా నీకు థ్యాంక్స్ ఎందుకు? వేస్ట్. ఏయ్, ఇందాక మీరు ఏమన్నారు? నేను ఇబ్బంది పెడితే మా వాడు మీకు హెల్ప్ చేశాడు కదా! వీడు కూడా మనోడే. ఆ హెల్ప్ కూడా నా కోటానే అంది పప్పి తన ఫ్రెండ్స్‌తో. అలాగే మేం బయలుదేరుతాం అంటారు తన ఫ్రెండ్స్ నలుగురు. వెనక వైపు చూస్తూ వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం అంటుంది స్టైల్‌గా శాస్త్రి పైన చెయ్యి వేసి. వాళ్ళ ఫ్రెండ్స్ కామ్‌గా వెళ్ళిపోతారు. ఇంకేంటిరా విశేషాలు? అవును, ఈ ఫ్లాట్ మనదేనా? పర్లేదు బానే ఉంది అంటూ చుట్టూ చూస్తుంది. అప్పుడే తన దగ్గరగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్ తనకి బాగా తెలిసిన వ్యక్తిది. పైగా అతను వాడే పర్ఫ్యూమ్ స్మెల్ కూడా. అంతే, భయంతో ఫ్రీజ్ అయిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి చాలా దగ్గరగా ఉన్నాడని తనకి తెలుస్తుంది. కనీసం వెనక్కి తిరిగి చూడాలంటే కూడా భయం తనకి. వాళ్ళంతా చెమటలతో తన రెండు చేతులు పిసుక్కుంటుంది. తల పక్కకి తిప్పకుండా కళ్ళతోనే శాస్త్రిని చూస్తుంది ప్లీజ్ అన్నట్టు. ఇప్పుడే నిద్ర లేచిందిరా అంటాడు శాస్త్రి ఆమె వెనక వైపు చూసి నవ్వుతూ. ఓకే, ఆఫీస్ రూమ్‌కి వెళ్ళు, నేను వస్తాను అని వినిపించింది అతని వాయిస్. అంతే, పప్పి గొంతు తడి ఆరిపోయింది. ఆ వాయిస్ వినగానే చూస్తూ చూస్తూ పులిబోన్‌లోకొచ్చి పడ్డాను. శాస్త్రిని చూసినప్పుడన్నా ఊహించాల్సింది ఇది తన ఫ్లాట్ అని. కర్మ కాకపోతే ఇలా ఇరుక్కుపోయానేంటి అనుకుంది. పప్పి ఇటు తిరుగు అని వినిపించింది అతని గొంతు. బొమ్మలా తిరిగి అతని ముందు తల వంచుకొని నిలబడింది. వెళ్ళి ఫ్రెష్ అయి నా రూమ్‌కి రా చెప్పాడు చాలా సీరియస్‌గా. సరే అన్నట్టు తల ఊపి వచ్చిన రూమ్‌లోకి వెళ్ళిపోయింది తల ఎత్తకుండా పప్పి. కట్ చేస్తే అతని రూమ్ ముందు నిలబడింది తలొంచుకొని. 10 నిమిషాలకు రెడీ అయి బయటికి వచ్చాడు జై. అతని ముందు నడవగా ఆమె వెనకాల అనుసరించింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే సర్వ్ ఎవరు చేస్తారు అని అడిగాడు. వెంటనే లేచి అతనికి ప్లేట్లో ఉప్మా వేసి ఇచ్చింది. నీకు అనగానే గబగబా పెట్టుకొని కూర్చుంది. అప్పుడే ఫోన్ మోగింది. డిస్ప్లే చూసి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్‌లో పెట్టి హలో మామయ్య అన్నాడు జై. జై, ఏం చేస్తున్నావ్ అని అడిగాడు శ్రీనివాస్. టిఫిన్ చేస్తున్నా మామయ్య, మీరు చేశారా అడిగాడు జై. లేదు. ఆ, చేశాను. అది మన ఏరియాలో పప్పి కనబడిందా అడిగాడు మెల్లిగా. మా ఏరియాలో కుక్కపిల్లలు లేవు మామయ్య అన్నాడు జై. కాదురా, కుక్కపిల్లలు కాదు, పప్పి, మన పప్పి అన్నాడు శ్రీనివాస్. ఓ పరమేశ్వర్యా? లేదు మామయ్య. ఏ, తను కాలేజీకి వెళ్ళలేదా? అంటే ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది అడిగాడు సీరియస్‌గా. అంటే తన కాలేజీలో క్లాసెస్ జరగడం లేదంట. దాంతో తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానని వెళ్ళింది. జస్ట్ ఇప్పుడే 10 మినిట్స్ బ్యాక్ బయటికి వెళ్ళింది. తన ఫ్రెండ్ ఇల్లు మీ ఏరియాలోనే, అందుకని అడిగాను. వచ్చేస్తుందిలే అన్నాడు శ్రీనివాస్ భయంగా. ఓకే మామయ్య, ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు జై. పెద్దవాళ్ళకి అబద్ధం చెప్పకూడదు వణుకుతున్న వాయిస్‌తో అంటుంది మెల్లిగా పప్పి. మీ డాడీ మాత్రం నాకు లంకబిందెల రహస్యం చెప్పాడా? ఆయన చెప్పింది కూడా అబద్ధమే. జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ వెళ్ళావా? మరి నిన్న నైట్ 12 నుంచి నాతో ఉన్నది నువ్వు కాదా? నీ తోక తమాషాగా ఉంది కదా తండ్రి కూతుళ్ళకి. సరే, మామయ్య సంగతి తర్వాత. ముందు నువ్వు తిన్నావా?
అంది తలంచుకొని. వెళ్ళి ఆ ప్లేట్స్ క్లీన్ చెయ్యి. ఆ తర్వాత నా బట్టలు వాషింగ్ మిషన్‌లో. అలాగే అంది భయపడుతూ. పప్పి సత్యమ్మ అని పిలిచాడు. ఆ వస్తున్న బాబు అంటూ వచ్చింది ఇంటి వంట పని చేసే ఆవిడ. ఇవాళ అన్ని పనులు తనే చేస్తుంది. ఒక్క పని కూడా నువ్వు చేయడానికి వీల్లేదు. దగ్గరుండి కంప్లీట్ చేయించు. నేను ఆఫీస్ రూమ్‌లో ఉంటాను అంటూ వెళ్ళిపోయాడు జై. ఇక మొదలు అంట్లు తోమి జై బట్టలు వాషింగ్ మిషన్‌లో వేస్తుంది. ఆ తర్వాత కిచెన్, హాల్ క్లీన్ చేస్తుంది. దాదాపు 4 అవర్స్. బాగా అలసిపోతుంది. నోటికొచ్చింది తిట్టుకుంటుంది. తన బాధ ప్రతిలిపి సీరియల్స్ విలన్స్ కి కూడా రావద్దని కోరుకుంటుంది నిశ్శబ్దంగా పప్పి. లంచ్ టైం అవ్వడంతో జై పప్పిని బయటికి తీసుకెళ్తాడు. నీరసంగా వెళ్తుంది జై వెంట. చూడు పప్ప ఎంత పని చేయించాడో తెలుసా? మొన్నే బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకున్నాను. అంతలోనే నా చేతులు ఎలా పాలిపోయాయో, నా కాళ్ళు ఎంత రఫ్‌గా కనిపిస్తున్నాయో చూడు. నా నెయిల్స్ చూడు పాపా ఎక్కడికక్కడ కట్టయిపోయాయి. 6 నెలల నుంచి జాగ్రత్తగా పెంచాను. వీటికి సెపరేట్ కేర్ తీసుకున్నాను పాపా అంటూ తన గోడు చెప్పుకుంటుంది శ్రీనివాస్‌కి. అయ్యో పప్పీ! అవునా? అరె! ఏది చూపించు. అబ్బా! ఎంత పని అయ్యింది. పోనీ పప్పీ నా చిట్టి తల్లి అంటూ తన ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తూ ఓదారుస్తున్నాడు పప్పీని. ఓపెన్ కిచెన్ ఉండడంతో వాళ్ళ యాక్టింగ్ చూస్తూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ మరీ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ఉష. ఉష ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో హార్ట్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తుంది. శ్రీనివాస్ బ్యాంక్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఏకైక గారాల పట్టి పరమేశ్వరి ఎలియాస్ పప్పి. ఎంతో ఇష్టపడి తల్లి పేరును పెట్టుకున్నాడు శ్రీనివాస్. స్కూల్లో, కాలేజ్‌లో అండ్ ఫ్రెండ్స్ అందరూ తనను పూర్వి అని పిలుస్తారు. అసలేమనుకుంటున్నాడు వాడు? తన ఇంటి సర్వెంట్ అనుకుంటున్నాడా? నా కూతురుతో ఇంత పని చేయిపిస్తాడా? రాని వాడి పని చెప్తా. ఉతికి ఆరేస్తా అంటాడు. నిజం చేసేది ఉంటే చెప్పండి. చిన్నప్పటి నుంచి వింటున్నా. ఏ రోజైనా తనని తిట్టడం ఈ కళ్ళతో చూడలేదు అంటుంది దీనంగా పప్పి. ఇలా ఉంది పప్పి స్టోరీ. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మైత్రి.